ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, తాజాగా మన ఆదివారం జరిగినటువంటి ఆసియా T20 సిరీస్ కప్లో ఏదైతే భాగంగా పాక్తో మ్యాచ్ జరిగిందో చాలామంది వ్యతిరేకించిన పరిస్థితి. పాక్తో ఒకప్పుడు మ్యాచ్ వేరు, మొన్న జరిగిన మ్యాచ్ వేరు, పూర్తిగా విరుద్ధం. కోర్ ఫ్యాన్స్ కూడా పాక్తో ఆట అనేసరికి ఉత్సాహం లేదు, సంబరాలు లేవు. గెలిచిన తర్వాత కూడా అసలు మ్యాచ్ జరిగిందా లేదా అనే అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. కానీ విజయం మాత్రం సాధించారు, అంతవరకు ఓకే. కానీ ఎందుకు ఆడాల్సి వచ్చింది, అసలు ఎందుకు వద్దన్నా కూడా ఆడుతున్నారు. చాలామందికి ఆడటం ఇష్టం లేదు. అసలు పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు, అది మ్యాచ్ అయినా రాజకీయమైనా ఇంకొకటైనా సరే, ఏ విధంగానూ పెట్టుకోకూడదు అనేదే ఇప్పుడు భారతీయుల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఆలోచన. కానీ దానికి సమాధానంగా భారత ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 2036 ఒలింపిక్స్ మన ఇండియాలోనే జరగబోతున్నాయి. దానికి సంబంధించినంతటి ఒక గ్రాఫ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన దేశ క్రీడా సంస్కృతి, అలాగే మన దేశం యొక్క ఏమంటారు వేరే దేశాలతో ఉండే సత్సంబంధాలు ఎలా ఉంటున్నాయి, మన దేశానికి సంబంధించినటువంటి ఏ ఛాంపియన్ ట్రోఫీసెస్ అయినా అవి ఏవైనా సరే, అది చెస్సా ఇంకోట XYZ అని కాదు. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో డి అంటే డి అనే పరిస్థితుల్లో లేము. ఎందుకు అనంటే వీఆర్ అండర్ గోయింగ్ టు ఒలింపిక్స్. ఆ స్టేజ్లో మనం ఇతర దేశాలతో శత్రుత్వాలను కానీ లేకపోతే ఇంకొకటో రకంగానో కానీ పెట్టుకోలేని పరిస్థితి. దాని ప్రభావం రేపు మన దేశంలో ఒలింపిక్స్ని కండక్ట్ చేయాలా లేదా అనే దానిని డిసైడ్ చేస్తుంది. ఆ సామరస్యమైన సానుకూల వాతావరణం కొనసాగించాలి. ఏ క్రీడనైనా సరే వెల్కమ్ చెప్పాలి. రాజకీయాలకు అతీతంగాను లేకపోతే దేశాల మధ్య ఉన్నటువంటి విభేదాలకు అతీతంగాను క్రీడను ప్రోత్సహించాలి. కాబట్టి వెల్కమ్ చెప్పాలి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే క్రీడలు కొనసాగిస్తున్నాము. అది దాయాది దేశం పాక్ అయినా సరే, ఇంకొకరైనా సరే. స్పోర్ట్స్ విషయానికి వస్తే వీఆర్ ఈక్వల్. మేము ఏ దేశంతో అయినా సరే స్పోర్ట్స్ విషయంలో ఇలానే ఉంటాము అని మనం సంకేతం కనుక ఇవ్వగలిగితే రేపు ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి ఎటువంటి నియమాలు నిబంధనలు కూడా ఉండవు. అలాగే సాఫీగా 2036లో ఒలింపిక్స్ను ఇక్కడ నిర్వహించడానికి అన్ని దేశాల మద్దతు కూడా అవసరం. వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చేసే వేలాది మంది క్రీడాకారులకు కూడా ఈ దేశంలో ఆడటం వల్ల శాంతి భద్రతల దృష్ట్యా ఆ నమ్మకాన్ని ఇవ్వాల్సింది కూడా భారతదేశమే. దానిలో భాగంగానే ఏ దేశంతోనో ఇప్పుడు శత్రుత్వాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, విభేదాలు పెట్టుకోదలుచుకోలేదు. ముఖ్యంగా క్రీడకు సంబంధించినటువంటి విషయాల్లో ఇది పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడడానికి గల మరొక కారణం. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సలహాలు సూచనలు ఏమన్నా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి.